హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి దివాళీ వస్తుంది కదండి, కాజు బర్ఫీ చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కాజు 1.5 కప్, దాంట్లో షుగర్ వచ్చి దాంట్లో హాఫ్ క్వాంటిటీ అంటే 3/4 కప్, దీంట్లో హాఫ్ క్వాంటిటీ వాటర్ అండ్ ఇలాచీ పౌడర్, ఘీ. ఇంతే అండి దీనికి కావాల్సినవి. కాజు బర్ఫీకి చాలా ఈజీగా మెజర్మెంట్స్ ఉంటాయండి. 1 కప్ కాజు అయితే హాఫ్ కప్ మాత్రమే షుగర్, అందులో దాంట్లో హాఫ్ కప్ వాటర్. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఈ విధంగా చేసేసుకోండి. ఫస్ట్ ఈ కాజుని తీసుకుని మిక్సీలో వేసి బ్లెండ్ చేసేసుకోవాలండి. పల్స్గా బ్లెండ్ చేసుకోవాలి, మొత్తం బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోకూడదు. స్మూత్గా బ్లెండ్ చేసేసుకుంటే కాజు తెలుసు కదండి, ఆయిల్ వచ్చేస్తుంది. సో పల్స్గా బ్లెండ్ చేసుకోవాలి. స్మూత్ గా బ్లెండ్ చేయకూడదని చెప్పాను కదండి, ఒకసారి చూపిస్తా చూడండి. అలా స్టాప్ చేస్తూ బ్లెండ్ చేసుకోవాలి. దీనివల్ల దాంట్లోంచి ఆయిల్ ఉన్నది బయటికి రాకుండా ఉంటుంది. ఒకసారి ఫిల్టర్ చేసేసుకుందామండి. దీనివల్ల ఏంటంటే స్వీట్ అనేది చాలా స్మూత్ గా వస్తుంది, స్వీట్ షాప్ లో తీసుకున్నట్టు. ఇందులో ఇంకా గ్రాన్యూల్స్ లాగా ఉన్నాయి కదండి, మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేస్తాం. ఈసారి అక్కర్లేదు, ఈసారి మిగిలిన ఆ పౌడర్ ఏదైతే ఉంటుందో అది స్టోర్ చేసుకుని మనం గ్రేవీస్ లోకి యూజ్ చేసుకోవచ్చు. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే కాజు పౌడర్ అంటాను కదండి, ఇట్లా స్వీట్ చేసినప్పుడు ఆ ఉండే ఆ గ్రాన్యూల్స్ ని నేను స్టోర్ చేసుకుంటాను అండి. పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వాటర్ తీసుకున్నాం కదండి, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ వేసుకోండి. అందులో నేను చెప్పిన క్వాంటిటీ షుగర్ వేసేసుకోండి. ఇది షుగర్ పౌడర్ అండి, నా దగ్గర షుగర్ పౌడర్ ఉంటుంది. అన్నీ ఈ కప్ తోనే మెజర్ చేసుకున్నామండి. ఫర్ సపోజ్ ఇది 1 కప్ కాజు అనుకోండి, హాఫ్ షుగర్ అండ్ హాఫ్ వాటర్, అందులో హాఫ్ వాటర్. ఎగ్జాక్ట్ ఇదే మెజర్మెంట్, ఎన్నిసార్లు చేసినా ఇదే గుర్తుంచుకోవాలి. షుగర్ మెల్ట్ అవుతుందండి. ఈ దివాళీకి ఇండియా నుంచి పార్సిల్ తెప్పించుకోకుండా అండి, అంటే యుఎస్ లో ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీ గెస్ట్స్ డెఫినెట్ గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. దీనికి వాటర్ లో షుగర్ మెల్ట్ అయిపోతే చాలండి, మనకి పాకంలా అని ఏం తీసుకోక్కర్లేదు. షుగర్ మెల్ట్ అవగానే ఈ కాజు పౌడర్ అందులో వేసేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ఈ కాజు మొత్తం పౌడర్ మొత్తం వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకుని వేసుకోండి. దీన్ని అయితే కంటిన్యూస్ గా తిప్పుకుంటూ ఉండాలండి. ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదండి, చాలా త్వరగా అయిపోతుంది కాజు బర్ఫీ. కొద్దిగా దగ్గర పడింది కదండి, ఈ స్టేజ్ లో మనం ఇలాచీ పౌడర్ తీసుకున్నాం కదా 1 స్పూన్, అది వేసేయచ్చు. ఘీ కూడా 1 or 2 స్పూన్స్, మన ఇష్టం అండి. వేసేసుకుని మళ్ళీ ఇలా దీన్ని అయితే అసలు ఆపకూడదండి, తిప్పడం అనేది ఆపకూడదు, మాడిపోవచ్చు ఇది స్వీట్. కొంచెం దగ్గర పడుతుందండి. ఇది కొంచెం అంతా ఇలా ఒకవైపు ఇలా వచ్చేసేలాగా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఒక బాల్ లాగా ఫామ్ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇందులోనే ఉంచేసేయాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఇంకా ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, బాల్ లాగా ఫామ్ అయింది. ఘీ రాసుకోండి పార్చ్మెంట్ పేపర్ కి, లేదా ఒక ప్లేట్ లో అయినా సరే ఘీ రాసేసుకుని తీసేసుకోండి అంతా.
ఈ గీ వల్ల ఇలా షైనింగ్ అవుతుంది కానీ అతుక్కోవట్లేదు చూడండి. అసలు వేడిగా ఉండగానే హీట్ ఉండగానే చేయి పెట్టకుండా ఇలా ట్రై చేయండి. దీన్ని ఇలా ఒక 5 minutes వదిలేద్దామండి. కొంచెం చల్లారిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాం. 10-15 minutes వదిలేసాక ఇలా ఫామ్ అయిందండి. సేమ్ చపాతీ డోలా ఉంది చూడండి. ఇప్పుడు దీని మీద ఇంకో పేపర్ తీసుకుని ఆ చపాతీ కర్రీ ఇక్కడ మీకు ఏ విడతలో కావాలో ఆ విడతలో చేసుకోవచ్చు. చూడండి అస్సలు అతుక్కోకుండా ఎంత మంచిగా వచ్చిందో. అంతే. ఇంకా ఇక్కడ మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా డైమండ్ షేప్లోనే ఉంటాయి కదండి బయట, అట్లాగే ట్రై చేద్దాం. దీన్ని కొంచెం ఆరనిద్దామండి. ఆరిన తర్వాత చాలా మంచిగా వస్తుంది. కట్ చేయగానే ఇలా ఉందండి, కానీ ఇవి ఆరితే ఒక 1 or 2 hours ఆరితే మాత్రం చాలా బాగుంటుంది. 1 hour తర్వాత అండి స్వీట్ చూడండి ఒక్కసారి. నేను చెప్పాను కదండి బయట చేసినట్టే ఉంటాయి అని చెప్పి, సేమ్ అలానే వచ్చినాయి. దీనికి కొంచెం టిప్స్ చెప్తానండి. బాల్లా ఫామ్ అయ్యి తీసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ ఇవ్వాలండి. ఒక్కొక్కసారి బాగా డ్రై అయిపోయేలా ఉంటేనే కట్ చేయాలి, లేదంటే కొంచెం సేపు రెస్ట్ ఇచ్చి అది చల్లారిన తర్వాత బాల్ లాగా ఫామ్ చేసుకుని అప్పుడు చపాతీ లాగా చేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక 1 hour అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. 1 or 2 hours. కాజు బర్ఫీ అయితే చాలా ఈజీ. అలాగే ఈ టిప్స్ ఫాలో అవ్వకపోతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈ దివాళీని మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.